వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజనులకు నేటికి డోలి మోత కష్టాలు తప్పడం లేదు. పెదకోట పంచాయతీ పరిధి చింతలపాలెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి మహిళ గమ్మెల జానకమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేక వాహనాలు రాలేదు. దీంతో కుటుంబీకులు గర్భిణి జానకి అమ్మకు చింతలపాలెం నుండి అడవి మార్గంలో నుండి కొన్ని కిలోమీటర్లు నడిపించి అక్కడి నుండి డోలి కట్టి పెద్ద వాగు దాటించి 7 కిలోమీటర్లు పినకోట ఏరియా ఆసుపత్రికి కుటుంబీకుల సహాయంతో మోసుకువచ్చారు. నేటికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళు అవుతున్న గిరిజనుల కష్టాలు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు వచ్చినా మారని గిరిజనుల కష్టాలు. తక్షణమే రోడ్డు అసౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ సంబంధించిన చింతలపాలెం గ్రామం డెలివరీ కేసు హాస్పిటల్లో తరలిస్తున్నారు. ఇక్కడ నుండి మినిమం 7 కిలోమీటర్లు. చూడండి మా ఇబ్బందులు, మా బాధలు. కూటమి ప్రభుత్వం వచ్చి కూడా కనీసం రోడ్డు సౌకర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా రోడ్డు సౌకర్యం లేదు. చూడండి మా బాధలు చూడండి సార్. మా కష్టాలు చూడండి సార్, తెలుసుకోండి సార్. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి మా కష్టాలు చూడండి, తెలుసుకోండి సార్. చూడండి చూడండి చూడండి. గమ్మెల జనకమ్మ డెలివరీ కేసు 7 కిలోమీటర్లు తరలిస్తున్నారండి. కనీసం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మా రోడ్డు సౌకర్యం చేస్తారని మరి అనుకుంటున్నాం. కాళ్ళెత్తండి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ చెందిన చింతలపాలెం గ్రామం డెలివరీ కేసు చింతలపాలెం నుండి పెదకోట పిహెచ్ వరకు 7 కిలోమీటర్లు. డోలి మోత కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, బల్లా గారు వచ్చారు. ఇదిగో నెల రోజుల తర్వాత మీ సమస్యలని డోలి మోతలు ఎత్తేస్తున్నానని ప్రసంగం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఇప్పుడు పెద్ద ఏరు ఉంది, ఏరు దాటి వెళ్ళాలి పరిస్థితి. చూడండి పొలాల మధ్య నుండి ఎత్తుకుంటూ రావడం జరిగింది. చూడండి సార్, ఇప్పటికైనా కనీసం మా నిరుపేద కష్టానికి గుర్తిస్తారని. చూడండి సార్, 7 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇప్పుడు వర్షం పడేటట్టు ఉంది. మధ్య దారిలో వర్షం పడితే ఏ పరిస్థితి ఉంటుందో మాకే తెలీదు. చూడండి సార్, డోలి మోత చూడండి సార్. చూడండి సార్, చూడండి సార్. చూడండి సార్ మా కష్టాలు. ఒక ఏరు దాటలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా సరే, ఇంకా 10 మంది కూటమి ప్రభుత్వం వచ్చినా మా కష్టాలు తీరవు సార్. డెలివరీ కేసు పట్టుకెళ్దామంటే వర్షాకాలం. చూడండి సార్,